బిడ్డలారా, నీకున్న దానిలో జరుగుతున్న పనికి నీ వంతు తోడ్పాటు అందించాలి. సువార్త ప్రకటించబడుతుంది, ఆత్మలు రక్షించబడుతున్నాయి, అందులో నా వంతు సాయం. నీ సమయాన్ని వెచ్చించిన, ఆ టాలెంట్ని వెచ్చించిన, ఆ జ్ఞానాన్ని వెచ్చించిన, ఆ ధనాన్ని వెచ్చించిన, అది మొత్తం అక్కడ రాయబడుతుంది దేవుని గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల ఉంది. కానీ దేవుని కోసం పాటుపడకుండా ఉండొద్దు. జరుగుతున్న సువార్త పరిచర్యకు తోడ్పాటు అందించడమే కాకుండా నీ వంతు నువ్వు కూడా సువార్త ప్రకటించాలి. ఆ విధంగా కష్టపడ్డ తల్లుల పిల్లలు ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారు. భౌతికంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. నిత్యత్వంలో జీతాన్ని కూడా ఈ తల్లులు తండ్రులు సంపాదించుకున్నారు. ఎంత సంపాదించాం, ఎన్ని తెగేశాం, ఎన్ని వెరైటీలు తిన్నాం, ఎన్ని రకాలు కట్టాం, ఎన్ని మేడలు కట్టాం అన్నది కాదు లెక్క. ఇక్కడ ఎన్ని త్యాగాలు చేశాం, అక్కడ ఎంత సాధించాం, ఎంత సంపాదించాం అన్నది లెక్క. కాబట్టి ఈ విషయాలు గ్రహించిన వారై మీరు జాగ్రత్త పడతారని మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నా.